హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇంకా పొటాటో కర్రీ చేయబోతున్నాను. ఇక్కడ వచ్చేసి చపాతీ అనమాట. చపాతీ పరోటా డిమార్ట్లో తీసుకొచ్చారనమాట. ఒక టూ ప్యాకెట్స్ తీసుకొచ్చారు. ఇంకా ఇవి ఇందులోకి కర్రీ చేద్దాంలే అని చెప్పేసి తీసానమాట. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కట్ చేశానండి. ఇంక వీడియోకి ఏంటంటే ఇంకా 2 పొటాటోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి తీసి పెట్టాను. ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేసేది కూడా వీడియో తీశాను. ఇదిగోండి పొటాటోస్ మొత్తం 4-5 తీసాను. పీసెస్ వచ్చేసి 5 ఉన్నట్టున్నాయి పీసెస్ వచ్చేసి. ఇక్కడ ఆనియన్స్ కూడా ఇంకా పొట్టు తీసి పెడుతున్నారనమాట. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా పొటాటోస్ పీస్ తీసి పెడుతున్నాను, పీల్ తీస్తున్నాను అనమాట. ఇక క్యారెట్ ఉంటే క్యారెట్ అయినా వేసుకోవచ్చు అండి, రకరకాలుగా చేసుకోవచ్చు. ఇంక ఈసారి వచ్చేసి నేను ఇంకా స్పీడ్గా అయిపోవాలి కదా అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట. టిఫిన్ కింద చాలా బాగుంటుంది ఇది వచ్చేసి. ఇక చపాతీలు కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. అంటే అంతకుముందు ఒక ప్యాకెట్ చేశాను, బాగున్నాయండి చపాతీలు కూడా వచ్చేసి. అందుకని ఇంకొక ప్యాకెట్ ఉంది, అందుకని ఇంకా ఒక ప్యాకెట్ సరిపోదులే అని చెప్పేసి పరోటా కూడా తీసి పెట్టాను ప్యాకెట్ వచ్చేసి. ఇదిగోండి నేను తిరగమాత కూడా వేసాను. కొంచెం వేగిన తర్వాత ఏం చేస్తానంటే కొంచెం వాటర్ వేస్తాను. ఇందులోకి క్యారెట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే శనగలు ఉంటాయి కదా, హైబ్రిడ్ శనగలు, అవైనా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. తెల్ల శనగలు అంటారు కదా, అవైనా అదేంటంటే నానబెట్టుకొని వేసుకోవాలన్నమాట, బాగుంటుంది అది కూడా. ఇంకా ఈ మధ్య ఏంటంటే తీసుకురావాలి. ఆ కర్రీ కూడా బాగుంటుంది. అంటే కొంచెం మెదుపుకోవాలి, మెదుపుకుంటే బాగుంటుంది అనమాట కర్రీ వచ్చేసి. ఇదిగోండి నేను అంటే ఆరాలి కదా, కొంచెం కూలింగ్ ఉంటాయి కదా, కొంచెం బయటికి తీస్తే ఆరుతాయి అని చెప్పేసి, కూలింగ్ అది పోతుంది అని చెప్పేసి తీసి పెట్టానమాట. ఇక్కడ వచ్చేసి చాలా వరకు కర్రీ కూడా రెడీ అయిందండి. ఇంకా ఉప్పు కారం కూడా వేసానులేండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక 5 మినిట్స్ ఉంటే రెడీ అయిపోతుంది. ఈలోపు అవి కూడా వేయించి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను లాస్ట్లో ఏం చేశానంటే కొంచెం గ్రేవీ కోసం, అంటే కొంచెం వాటర్గా లేకుండా గ్రేవీ కోసం అనమాట, కొంచెం గోధుమ పిండి కలుపుతున్నాను అనమాట. చాలామంది ఏంటంటే శనగపిండి కలుపుతారు. అంటే ఇంకా నేను శనగపిండి ఎందుకులే అని చెప్పేసి మొదటి నుంచి ఏంటంటే గోధుమ పిండే కలుపుతున్నాను అనమాట. అంటే శనగపిండి అందరికీ పడదనమాట, గ్యాస్ అది వస్తుంది కదా, కొంచెం ఏదన్నా కొంచెం పుండులు అది ఉన్నా కొంచెం చీమ్ పడతాయి అని చెప్పేసి, గ్యాస్ అది ఉంటుందని చెప్పేసి నేను ఇంకా ఎందుకైనా మంచిదిలే, ఏ పిండి అయినా టేస్ట్ బాగానే ఉంటుంది మనం ఉప్పు కారం సరిగ్గా వేసుకుంటే, అందుకని నేను గోధుమ పిండి వేస్తాను. ఇక్కడ వచ్చేసి చపాతీ కూడా రెడీ అయినాయండి. ఇంకా పరోటా కూడా కాలుస్తాము. చూడండి కూర కూడా రెడీ అయింది. ఇంకా చపాతీలోకి పూరీ కర్రీ రెడీ అయిందండి. ఇదిగోండి పరోటా ఇంకా కాల్చి పెట్టామన్నమాట. చపాతీ అయితే చాలా స్మూత్గా ఉన్నాయండి, మెత్తగా ఉన్నాయి చపాతీ వచ్చేసి. ఇదిగోండి పరోటా పూరీ కర్రీ వచ్చేసి రెడీ అయిందండి చపాతీలోకి. ఇంకా పరోటా కూడా ఉంది కదా, ఇంక ఇందులో కాంబినేషన్ పొటాటో కర్రీ కూడా ఉంది. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.